మా పాలన చూస్తుంటే మీకు కళ్ళమంట అవుతున్నదయ్యా. తల్లికి వందనం అనే పథకం ఖాతాలలో ఎవరి కాళ్ళకు పైసలు పోరుతోని అమ్మలక్కల ముఖాల ఆనందం కనబడుతుంటే మీకు కడుపు మంట పెరిగిపోతున్నది. దీనికోసానికన్నా నా దగ్గర ఒక మందు ఉన్నది, ఆ మందిత్త సపరదాకా దాగి వండుకో అని చెప్పి నారా లోకేష్ సారు గట్టిగానే గరానికి కచ్చుకుంటా జగన్ అన్న మీద పెద్ద కౌంటర్ వేసిండు. ఒక పోస్టును కూడా ఎక్స్ వేదికగా విడుదల చేసిండు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనమై కూర్చున్నది లోకేష్ సార్ పెట్టిన వార్త. ఇక ఆంధ్రప్రదేశంలో తల్లికి వందనం కార్యక్రమం సూపర్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పి, సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పి తెలుగు తమ్ములు గట్టిగానే హ్యాపీగా ఉన్నారు. ఇక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల కోసానికని చెప్పి ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లుల ఖాతాలలో పైసలను జమ చేసుడైతే అయ్యింది. ఇక దీంతో ఏపీల తల్లుల కళ్ళల్లో ఆనందం తొనికిసలాడుతుండటంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ల ఉత్సాహాన్ని ఇంత నింపినట్టే అయ్యింది. ఇక ఈ పథకం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనుకుంటా వైసీపీ పార్టీ మాటల్ని తప్పుపడతా 2 రోజుల సంధి తీవ్రంగా ఖండన చేస్తున్న నారా లోకేష్ సార్ ఇవాళ ఇంకో అడుగు ముందరికేసిండని చెప్పాలి. ఫన్నీ సెటర్లతోని వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సురకలంటిచ్చిండయ్యా నారా లోకేష్ సారు. ఇక ఎక్స్ వేదికగా ఒక పోస్టును అయితే విడుదల చేసిండు. ఆ పోస్టులో ఏం చెప్పిండు అయ్యానంటే, తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయ్యింది. తల్లుల కళ్ళల్లో ఆనందం చూసి జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట 3 పెరిగింది. మళ్ళొక్క పారి అయిన విష పత్రికలల్లా పేకు ప్రచారానికి తెరలేపిండు. 6 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా పైసలు జమ చేయలేదు. గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్లకు నిధులు విడుదల అవుతాయి. దొంగ లెక్కలు డబ్బులు కొట్టేయడం మీ బ్రాండు. జగన్ రెడ్డి గారు, మీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలే అందరూ చేస్తారనుకుంటే ఎట్లా? మాది ప్రజా ప్రభుత్వం, తప్పు చెయ్యనియ్యము. జగన్ రెడ్డి గారు, మీకు కడుపు మంట బాగా పెరిగినట్టున్నది. 2 ఇనో ప్యాకెట్లు పంపిస్తా, వాడండి, కాస్త దగ్గుతుంది అనుకుంటా సెటేళ్లు గట్టిగానే వేసిండయ్యా నారా లోకేష్ సారు. ఇప్పుడు నారా లోకేష్ సార్ పెట్టిన ట్వీట్ అయితే మస్తు హల్చల్ చేస్తున్నది, సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది.